హలో గైస్, ఏంటి పిల్ల వీడియోస్ పెట్టట్లా అని చూస్తున్నారా? ఇదిగోండి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేసాను అనమాట. సో మీకు ఈరోజు అయితే ఒక మంచి వెజ్ ప్రోటీన్ కర్రీని చూపించేస్తా, చూసేయండి. ఏం లేదండి, పచ్చి పెసల కర్రీ అనమాట. మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఇప్పుడు టేస్ట్ చేసేయండి. పచ్చి పెసల్ని వాష్ చేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. తర్వాత కళాయిలో ఆయిల్ వేసి పోపులు బాగా వేగిన తర్వాత చాప్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. అలా వచ్చిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి. తర్వాత టమాటోస్ వేసుకొని టర్మరిక్ పౌడర్, టేస్ట్గా సరిపడా అంత సాల్ట్ వేసుకొని టమాటోస్ని మూత పెట్టేసి సాఫ్ట్గా మగ్గేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. సో అలా వెయిట్ చేసిన తర్వాత టమాటోస్ అనేవి ఎప్పుడైతే సాఫ్ట్గా అయ్యాయో మీ రుచికి సరిపడా చిల్లీ పౌడర్ని వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసా. అలా వేసి ఒక 1 minute ఫ్రై అవ్వనివ్వండి. సో పచ్చివాసన పోయిద్ది అనమాట. తర్వాత మనం ఉడకపెట్టుకున్న పెసల్ని వేసుకొని ఇప్పుడు ఏదైతే మసాలా ఉందో అదంతా పట్టే అంతవరకు ఉంచి కొంచెం వాటర్ని పొయ్యండి. సో ఎలా అంటే ఒక మామూలు పెద్ద గ్లాస్తో అనమాట పోసి మూత పెట్టేసి కర్రీ అనేది దగ్గరగా అయ్యేంత వరకు ఉంచాలి. సో మనం వేసిన ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. అలా తేలిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసుకొని కలుపుకొని 2 minutes మూత పెట్టుకుంటే మంచి యమ్మీ కర్రీ అయితే రెడీ అయింది. అంతే గైస్, బాయ్ బాయ్.